ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎర్రవరం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం మనం. ఈ టెంపుల్ గురించి 2-3 ముక్కల్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎర్రవరం అనే గ్రామంలో ఒక పిల్లవాడు అయితే హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాడంట. అతనికి స్వామివారు వచ్చినట్టు ఊగుతూ ఉంటే హాస్టల్లో మేడమ్స్ వాళ్ళు నమ్మకుండా అతన్నైతే కొట్టడం అయితే జరిగిందంట. కొట్టిన తర్వాత వాళ్ళకి వెంటనే దద్దుర్లు, కళ్ళు కనిపించకుండా అలా జరగడం అయితే అయ్యిందంట. వెంటనే వాళ్ళు భయపడి వీళ్ళ పేరెంట్స్‌కి అయితే కాల్ చేసి చెప్పారంట ఇలా అయింది అని. తర్వాత వాళ్ళు దండం పెట్టుకున్న తర్వాత తప్పయిందని వాళ్ళకైతే ఆ దద్దుర్లు, ఆ కళ్ళైతే మంచిగానే కనిపిస్తున్నాయంట. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి అందరితోటి చెప్పడం అయితే జరిగిందంట ఇట్లా. కానీ ఫస్ట్ ఎవరు నమ్మరు గదా! అయితే ఆ పిల్లవాడు రేత్రి అయినా సరే, పగలైనా సరే ఎవరికీ చెప్పకుండా ఇక్కడికైతే వచ్చేస్తున్నాడంట. ఇది కొండ దగ్గరికి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొండ మీద స్వామివారు ఉన్నారు గదా! ఇదైతే మొత్తం అంతా చెట్టులతోటి దట్టమైన అడవిలాగా అయితే ఉండేదంట. అంటే ఆ కొంచెం వరకేననమాట. చుట్టుపక్కలంతా పొలాలే ఉన్నాయి మళ్ళీ. అయితే ఆ పిల్లవాడు అలా వస్తుంటే తల్లిదండ్రులు గూడా రోజైతే వచ్చేవాళ్ళంట. ఇక ఒకరోజు మొత్తం ఊరి వాళ్ళందరూ కలిసి అయితే వచ్చారంట. వచ్చి ఏంటి అనంటే, "నేను ఉన్నాను ఇక్కడ స్వామివారిని" అని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఆ పిల్లవాడైతే కొంచెం చెట్లు పక్కకనుకొని పైకెళ్ళి చూపియడం జరిగింది. ఆ చూపించిన దగ్గరైతే తవ్వారంట. తవ్విన తర్వాత స్వామివారైతే బయటపడ్డారనమాట. ఇక అక్కడి నుంచి ప్రతి ఒక్కటి అంతా ఒక విచిత్రంగానే జరుగుతుందనమాట. వాళ్ళందరూ కలిసి టెంపుల్ కడదామని ఆలోచిస్తే, "ఈ టెంపుల్ మీరు గాదు, కట్టే అతను వేరే అతనుంటాడు. అతను చెరువు కట్ట దగ్గరుంటాడు. వెళ్లి తీసురండి" అని చెప్పాడంట. అక్కడెవరున్నారా అని చెప్పేసి పక్కనే ఉన్న చెరువు కట్ట దగ్గరికెళ్తే అక్కడైతే ఒకతను ఉండడం అయితే జరిగిందంట. అతను దేవుళ్ళనైతే నమ్మడంట అతను. అయితే అతనొచ్చే మొత్తానికైతే అతన్నడిగారంట, "మీరు టెంపుల్ కట్టమని మీకు చెప్తున్నాడనంటే నేనెందుకు కడతాను? నాకేం అవసరం" అని అతనైతే చెప్పడం జరిగిందంట. తర్వాత అదే మాట మళ్ళీ పిల్లవాడి దగ్గరికొచ్చేసి వాళ్ళు చెప్తే, "లేదు అతనే వస్తాడు. మీరు వెయిట్ జేయండి" అని పిల్లవాడు చెప్తే, కొంతసేపటికి అలాగే అతను నడుచుకుంటూ వచ్చాడంట ఇక్కడికి ఏం జరుగుతుందో చూద్దామనేసి. అప్పుడు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడైతే చెప్పాడంట, "ఈ టెంపుల్ మీరే కట్టాలి" అనంటే, "నాకేం అవసరం? నేనెందుకు కడతానని" అతనైతే చెప్పడం జరిగిందంట. అయితే అప్పుడు స్వామివారుండి "సరే నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి?" అని అడిగాడంట. అడిగితే అతనుండేసి "నాకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి నాకు. నాకేం అవసరం లేదు" అనంటే, "ఏదో ఒకటైతే ఉంటది గదా! అదైతే అడుగు. నేను దాన్ని నీకు తీరుస్తాను. అప్పుడే నువ్వు నమ్ముదువు" అని చెప్పాడంట. అయితే అతను ఏమడిగాడంటే, తన మనవడు అమెరికాలో ఉంటాడంట. మాటలు రావంట. అలాగే నా మనవడికి మాటలొస్తే కట్టిస్తాను అని చెప్పేసి అన్నాడంట. అయితే వెంటనే ఆ బాలుడు ఒకసారి కాల్ చేసి అమెరికాకి మీ మనవడితో మాట్లాడు అనంటే, వెంటనే అతను కాల్ చేస్తే అతని మనవడు తాతయ్య అనైతే పిలిచాడంట. అంటే వెంటనే మాటలైతే వచ్చేసినాయనమాట. ఇంకా అలాంటి ఇలా ఇక్కడైతే చాలా అయితే జరిగినాయనమాట మహిమలైతే. అన్నీ చెప్పాలంటే వీడియో సరిపోదు. ఓకే ఫ్రెండ్స్. అప్పటినుంచయితే అతను గుడి కట్టేయటం మొదలుపెట్టున్నాడనమాట. భక్తులైతే వేల సంఖ్యలో వస్తున్నారు. చాలా బాగా అనిపిచ్చిద్ది. మీరు కూడా ఒకసారైతే చూడండి. మీ కోరికలేమన్నా ఉన్నా సరే ఇక్కడైతే స్వామివారితో చెప్పి అన్నీ తీరడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.